అధ్యక్ష, ఈరోజు మీ సమయం కేటాయిస్తున్నందుకు ధన్యవాదాలు. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఈరోజు మన బుడగ జంగాల యువత నుంచి కొన్ని ప్రశ్నలు మీకు అడగాలనుకుంటున్నాను. మీరు సమాధానం ఇస్తామనుకుంటున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా మీ యూత్ వల్ల అడిగే క్వశ్చన్లకు నా శక్తి కొద్దీ, నాకున్న అనుభవం కొద్దీ మీకు సమాచారం ఇస్తానని తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఇప్పుడు మనకు బీడబూర జంగంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి కదా, అవన్నీ ఒకటి కావాలంటే ఏం చేయాలి అధ్యక్ష? మంచి క్వశ్చన్ అడిగారు. ప్రతి ఒక్కరూ వాట్సాప్ మాధ్యమాలు అయితేనే, మన సోషల్ మీడియాలో అయితేనేమి ఎక్కువ శాతం అందరూ కలిసి ఉంటే కలదు సుఖము, అందరూ కలిసి ఉండాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్రాల్లో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, ఈ వివిధ ప్రాంతాల నుంచి బుడగ జంగాలు అందరూ కలిసి ఉండాలని చెప్పే ఒక సమాధానం చెప్తున్నారు. కానీ ఏ విధంగా కలుస్తారు, దానికి ఏ విధంగా ప్రణాళిక వేస్తారా, ఒక అజెండా పెట్టాలా, దానివల్ల అందరూ ఒక తాటి మీద తీసుకురావాలనే ఆలోచనలో ఎవరు లేకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. మరీ ముఖ్యంగా మీలాంటి యూత్ చదువుకున్న వాళ్ళు, ఈ సమాజాన్ని అసలు ఈ రిజర్వేషన్ విలువ తెలిసిన వాళ్ళు కూడా ముందుకు రాలేకపోతున్నారు అనే ఆలోచన బాధ కలిగిస్తుంది. ఆ క్వశ్చన్ నేను సమాధానం ఏం చెప్తున్నానంటే, కలిసి ఉండాలనే మాట సులువైన మాటనే, కానీ కలిసి ఉండాలంటే దానికి ఒక ప్రణాళికబద్ధంగా, ఒక అజెండా పూర్వకంగా తయారు చేసుకోవాలంటే ఈ విధంగా ఇప్పుడు అన్ని సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ వరకే వద్దాం, ఒక 5 సంఘాలు ఉన్నాయి. 5 సంఘాల ప్రతినిధులను నాయకులను పిలిపించి, ఆ నాయకులలో ఏ సంఘం ఏం చేసింది, ఫస్ట్ మెరిట్ తీసుకోవాలి. మెరిట్ తీసుకొని ఏ సంఘం ఏం చేసింది, జాతికి ఉపయోగపడుతుందా, తన స్వార్థాలకు జాతిని తాకట్టు పెడుతుందా, తన పదవులకు ప్రయోజనాలకు ఉపయోగిస్తుందా అనేది ఒక కాన్సెప్ట్ అనేది మీరు తీసుకుంటే, ఆ యొక్క రిజల్ట్ అనేది మీరు ఛేదిస్తే అప్పుడు ఏ సంఘము పనిచేస్తుంది, ఏ సంఘానికి నాయకత్వం వహిస్తే బాగుంటుందో అనే ఆలోచనలోకి వస్తారు. అది వలన ప్రజలకు కూడా, సమాజానికి కూడా, మన జాతి వారికి కూడా, ఇక ప్రభుత్వానికి కూడా మంచి చేసేవానికి నాయకత్వం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఒక తాటి మీద నడిపే విధంగా ఉంటుందని చెప్పి నా ఆలోచన. ఒక ఉదాహరణకు మీకు తెలియజేస్తాను. మీరు కూడా ఒక ఎగ్జామ్ అనేది ఒక పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో పాస్ అయినప్పుడే కదా, దాన్ని ఉత్తీర్ణత టాలెంట్ చూపించుకున్నప్పుడే వానికి ఒక వన్యం ఉంటుంది. అదే ఎట్లనో ఒక సంఘాలు పెట్టుకోవడం కాదు, ఆ సంఘాల వలన ఏ సంఘాలు ఏం జాతికి ప్రయోజనాలు కలిగించినాయి, దానివల్ల రిజల్ట్ ఏంది, వాళ్ళ ప్రయోజనాలు ఏంటంటే అదే యొక్క రిజల్ట్ని, ఆ యొక్క రికార్డుని మీరు ఎప్పుడైతే పరిశీలించదలుచుకుంటారో అప్పుడే అవినీతి అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి, అబద్ధాలు అయితేనేమి, ఈ యొక్క స్వార్థాలు రాజకీయాలు మన జాతికి చేసే వాళ్ళందరూ కూడా ఫుల్ స్టాప్ అయిపోతారు. ఎప్పుడు ఇంకోటి నాయకత్వం తీసుకున్న వాళ్ళు కూడా, అరే మనల్ని ప్రశ్నిస్తారు కదా, మనం ఏం చేయకపోతే మనం రేపుగా నిలదీసే తత్వం ఉంది కదా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నాయకులలో కూడా కొత్త సంఘాలు పుట్టాలన్నా, పాత సంఘాలు కూడా ఒక రిజల్ట్ మీద మనం పనిచేయాలి, ఒక సంఘాలు పెట్టుకుంటూ సోపుట్ట ఉండకూడదు అనే ఒక దృఢ సంకల్పం ఉంటుంది. ఆ కోణం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి నా సదస్సు.